గుడ్ మార్నింగ్. ఈరోజు పేపర్ 2Bలో పెరాబోలాలో వెరీ షార్ట్ కంప్లీట్ చేసుకున్నాం కదా. లాంగ్ ఆన్సర్స్, షార్ట్ ఆన్సర్స్ ఉండవు. వెరీ షార్ట్ ఒకటి, లాంగ్ ఆన్సర్ ఒకటి. అంటే 2 + 7 9 మార్క్స్ వెయిటేజ్. ఫైండ్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ ది వర్టెక్స్ అండ్ ఫోకస్ and the equation of the directrix and axis of the parabola y² - x + 4y + 5 = 0. Given equation of the parabola is y² - x + 4y + 5 = 0. దీనిని మనం ఏ ఫామ్లో రాయాలంటే y - k² = 4a × x - h ఈ ఫామ్కి వచ్చే వరకు రాయాలన్నమాట. ఎలా రాస్తామంటే ఇప్పుడు y టర్మ్స్ అన్ని ఒక పక్కకి, x టర్మ్స్ అన్ని ఒక పక్కకి తీసుకెళ్ళి y² + 4y = x - 5 అని రాసాం. ఇప్పుడు ఈ y² + 4yకి యాడ్ 4 అండ్ సబ్ట్రాక్ట్ 4 చేద్దాం. చేసి = x - 5. ఈ యాడ్ 4ని దీనికి ఇస్తే y + 2² అని రాయొచ్చు కదా. సబ్ట్రాక్ట్ 4 ఉంటుంది, = x - 5. అంటే y + 2² = x - 5 + 4 అంటే x - 1, which implies that y + 2² = 1 × x - 1. ఇప్పుడు ఇది ఈ ఫామ్కి వచ్చింది కదా. y - k² = 4a × x - h. ఇప్పుడు డైరెక్ట్గా కంపేర్ చేద్దాం. k = -2, h = 1, x - h అంటే h = 1. అలాగే 4a = 1 అంటే a = 1/4. ఇప్పుడు డైరెక్ట్గా వర్టెక్స్ h, k దట్ ఈజ్ = 1, -2 అంతే కదా. h, k అంటే ఇవి. ఫోకస్ h + a, k మనం సినాప్సిస్లో అన్నీ కూడా చెప్పుకున్నాం. అంత ఈ టైప్ ఆఫ్ ఈక్వేషన్కి డైరెక్ట్గా వర్టెక్స్, ఫోకస్ కంపేర్ చేసుకుంటే ఎలా ఫైండ్ చేయాలి, సేమ్ ఇవే అనమాట. h, k వర్టెక్స్కి, ఫోకస్కి h + a, k అంటే 1 + 1/4, -2 దట్ ఈజ్ = 5/4, -2. ఈక్వేషన్ ఆఫ్ ద డైరెక్ట్రిక్స్ ఈజ్ x = h - a, which implies that x = 1 - 1/4, which implies that x = 3/4, which implies that 4x - 3 = 0. Equation of the axis is y = k, so y = -2, which implies that y + 2 = 0. ఈ రకంగా చేయాలన్నమాట. అన్నీ కూడా మొత్తం అన్నీ కూడా అడుగుతారు డైరెక్ట్గా ఇలాగా ఇంత చేసేది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. వర్టెక్స్ h, k, ఫోకస్ h + a, k, ఈక్వేషన్ ఆఫ్ ద డైరెక్ట్రిక్స్ x = h - a, ఈక్వేషన్ ఆఫ్ ద యాక్సిస్ ఇస్ y = k. ఈ రకంగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అంత. నెక్స్ట్ show that the equation of common tangent to the circle x² + y² = 2a² and the parabola y² = 8ax or y = ± x + 2a. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. Given equation of the parabola is y² = 8ax. The equation of the tangent to the parabola is y² = 4ax, y = mx + c అనమాట. c ప్లస్లో a/m వస్తుంది. ది ఈక్వేషన్ ఆఫ్ ది అంటే తీరం ఉంది, అది తీరం చెప్పేటప్పుడు చెప్తాను. c = a/m అనమాట. ది ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ టు ద పారాబోలా ఇస్ y² = 8ax, y = mx + 2a/m. అంటే దీనికి 8axకి 2a/m కదా అవుతుంది. a = 2a ఇక్కడైతే మామూలుగా a = 1a, ఇక్కడ 8ax అంటే 2a అనమాట. గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఇస్ x² + y² = 2a². సెంటర్, ఈ సర్కిల్కి సెంటర్ ఏంటి? 0, 0 కదా. రేడియస్ r = x² + y² = r² కదా. అంటే r = √2a అనమాట. సో రేడియస్ r = √2a. ఇది సిన్స్ ఈక్వేషన్ నెంబర్ 1 దట్ ఈస్ అ టాంజెంట్ టు దిస్ సర్కిల్ అనమాట. అంత ఈ సర్కిల్కి టాంజెంట్ అవుతుంది అంత. ఈ y = mx + 2a/m అనేది. సో ఇప్పుడు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ చేద్దాం. x² + y² = 2a², దెన్ r = d, రేడియస్ ఇజ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అవుతుంది అంత. సో ఈ రకంగా ఇప్పుడు రేడియస్ 2a కదా, √2a కదా, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ m × 0 దీనికి అనమాట, mx + 2a/mకి. m × 0 - 1 × 0 + 2a/m. ఎందుకంటే ఈ వైని ఇటుపక్కకి తీసుకొచ్చిస్తాం అనమాట. అంటే mx - y + 2a/m = 0 కదా, అది లైన్ ఈక్వేషన్. దానికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ చేస్తాం 0, 0 నుంచి. సో ఈ రకంగా వస్తుంది. మొత్తం సింప్లిఫై చేస్తే √2 × √1 + m² = 2/m. స్క్వేరింగ్ బోత్ సైడ్స్ చేస్తే ఈ రకంగా వస్తుంది.
మొత్తంగా ఫైనల్గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే m⁴లో వస్తుంది, 4th డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది. దానిలో మళ్ళీ m² కామన్ తీసాక ఈ రకంగా వస్తుంది. అంటే m² - 1 ఇంటూ m² + 2 0. m² + 2 0, m² -2. ఇక్కడ m² = 1, m ± 1. ఇక్కడ ఎందుకంటే m ± √(-2) వస్తుంది. దట్ డస్ నాట్ బిలాంగ్స్ టు r కాబట్టి m ± 1 అవి వేస్తాం. వేస్తే ఈ రకంగా ఈక్వేషన్ ఉంది. కామన్ టాంజెంట్స్ y ± x + 2a బై m కదా, m అంటే ±1 అది వేసేస్తాం. ఈ రకంగా ఫైండ్ చేయాలి. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అంతా. నెక్స్ట్, ఫైండ్ ది కండిషన్ ఫర్ ద లైన్ y mx + c టు బి ఏ టాంజెంట్ టు ద parabola x² = 4ay. Given equation of the parabola is x² = 4ay. Let the line y mx + c be a tangent to the parabola x² = 4ay. So కాబట్టి the equation of the tangent at p x1 y1 is s1 = 0 అంతే కదా. సో xx1 minus 2a into y plus y1 is equal to 0. xx1 minus 2ay minus 2ay1 is equal to 0. Now equations 1 and 2 అంటే y mx + c, xx1 minus 2ay minus 2ay1 is equal to 0 represents the same line అంతే కదా. ఇది లైన్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేస్తుంది. y mx + c స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అనమాట. అలాగే ఇది కూడా లైన్ ఈక్వేషన్ని రిప్రజెంట్ చేస్తాం. సో ఇప్పుడు కంపేర్ చేస్తాం కోఎఫిషియంట్స్. x1 కోఎఫిషియంట్ అంటే x1/m, x కోఎఫిషియంట్స్ అనమాట. x1/m, తర్వాత y కోఎఫిషియంట్స్ -2a/-1. ఈ రెండు ఈక్వేషన్స్ కంపేర్ చేస్తున్నాం అనమాట. అలాగే కాన్స్టెంట్ -2ay1/c. సో x1/m is equal to -2a/-1, which implies that x1 is equal to 2am. -2ay1/c is equal to -2a/-1 అంటే y1 is equal to -c. ఈ రకంగా చేయాలి. ముందర కోఆర్డినేట్స్ ఇవి అంటే x1 y1 2am, -c వచ్చింది. ఇప్పుడు p x1 y1 లైజ్ ఆన్ ది లైన్ y mx + c అంతే కదా. ఎగోటి ఆ లైన్ y mx + c అన్నది. దెన్ y1 mx1 + c, which implies that -c is equal to m into 2am + c. 2am² + 2c is equal to 0, which implies that am² + c is equal to 0, which is the required condition. అది కండిషన్ అంటే కండిషన్ అడిగారు అనమాట. ఏమిటి, y mx + c పారాబోలాకి టాంజెంట్ అవ్వాలి అంటే కండిషన్ అంటే x² = 4ay టాంజెంట్ అవ్వాలి అంటే. నెక్స్ట్, ది నార్మల్ ఎట్ ఎ పాయింట్ t1 on y² = 4ax meets the parabola again in the point t2, then prove that t1 t2 plus t1² + 2 is equal to 0. Given equation of the parabola is y² = 4. డయాగ్రామ్ ముందర డ్రా చేసుకోవాలి. ఈ రకంగా వస్తుంది. y² = 4ax. The equation of the normal at p 81², 281 is y plus xt1 is equal to 281 plus 81³ ఇది కూడా సినాప్సిస్లో చెప్పాను. Since equation 1 meets the parabola again in the q 80², 282, then 281² is equal to 82² t1 is equal to 281 plus 81³, which implies that ఇప్పుడు ఇందులో వేస్తాం అంటే ఇందులో వేసాం అంట y ప్లేస్లోని x ప్లేస్లోని కోఆర్డినేట్స్ వేసాం 82² అవి కూడా ఈ రకంగా వస్తుంది. వచ్చాక సింప్లిఫై చేస్తాం. 81 కామన్ తీస్తే t2² - t1² వస్తుంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఇక్కడ -2a కామన్ తీస్తే t2 - t1 వస్తుంది. సింప్లైజ్ దట్ t1 మళ్ళీ ఇందులో ఈ t2² -t1² ఎలా రాయొచ్చు, t2 - t1 ఇంటూ t2 + t1 అని రాయొచ్చు. ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటూ t2 - t1. t2 - t1 క్యాన్సిల్ అయిపోతుంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్. మీలేదు ఏమిటి, t1 ఇంటూ t2 + t1 ఈజ్ ఈక్వల్ టు -2. సో t2 + t1 ఈజ్ ఈక్వల్ టు -2/t1, విచ్ ఇంప్లైజ్ దట్ t2 ఈజ్ ఈక్వల్ టు -2/t1 -t1. ఇప్పుడు విచ్ ఇంప్లైజ్ దట్ ఎల్సిఎం తీసాక t1 t2 + t1² ఈజ్ ఈక్వల్ టు -2, విచ్ ఇంప్లైజ్ దట్ t1 t2 + t1² + 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రకంగా చేయాలన్నమాట. నెక్స్ట్ ఇంకొక వీడియోలో సెండ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.